వికారాబాద్లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. స్థానిక నాయకులు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరితమైన పండగ వాతావరణం సృష్టించారు. రంగురంగుల గాలిపటాలు ఆకాశాన్ని నింపాయి. ఇంకా చిన్నారులు, పెద్దలు అందరూ ఆనందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాట్లాడారు. వికారాబాద్లో తొలిసారిగా కైట్ ఫెస్టివల్కు అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు వికారాబాద్ పట్టణం పూట చిగుళ్లపల్లి గ్రౌండ్స్లో పూట కైట్ ఫెస్టివల్ అంటే పతంగుల పండుగ అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులామతాలకు అతీతంగా అందరు కూడా వికారాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇంతవరకు కూడా వికారాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఈ కైట్ ఫెస్టివల్ పెట్టలేదు. మేమందరం కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పూట ఒక టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో పూట ఈరోజు ఈ పతంగుల పండుగ కైట్స్ ఫెస్టివల్ పెట్టడం దీనికి కూడా వికారాబాద్ ప్రజలందరూ కూడా అనూహ్య స్పందన ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క సంతోషాలను వ్యక్తపరుస్తూ పతంగులు ఎగరేస్తూ అందరితో కలిసిమెలిసి మంచిగా సంతోషంగా గడిపినారు. కాబట్టి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు భోగి భాగ్యాలతో అందరూ కూడా పంటలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ కూడా రైతులు ముఖ్యంగా సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది. రైతే రాజు, రైతులే వెన్నెముక దేశానికి అనేది మన అందరు కూడా తెలుసు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో అన్ని రకాలైనటువంటి కూరగాయలు మనం అందరు కూడా తెలుసు కలగూర గంప అంటారు. అంటే ఈ రోజు స్పెషల్ ఎందుకంటే సంక్రాంతి రోజే ఇవన్నీ వస్తాయి కాబట్టి దాన్ని స్పెషల్గా ఈ రోజు వంటకాల్లో పాటు కూడా దాన్ని వాడతారు. కాబట్టి అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరు కూడా సహాయ సహకారాలు అందించారు. అన్ని పార్టీల వారు కూడా వచ్చారు. ఇక్కడ అన్ని కుల మతాల ప్రజలు కూడా అందరూ వచ్చారు. కాబట్టి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా అందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఈ పతంగుల పండుగ అందరూ సంతోషంగా చెప్పుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం టీవీలో చూస్తున్నాం గత 3-4 రోజులు చైనా మాంజా. దయచేసి ఎవరు కూడా చైనా మాంజా వాడకండి, ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజల ప్రాణాలు తీయొద్దని చెప్పి ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మరి ఒకసారి సంక్రాంతి సుమారు ఎంతమంది పాల్గొన్నారండి? ఇప్పుడు ఎంతమంది పాల్గొన్నారు?